Hi students, I am Lakshmi, Faculty of Chemistry in Padmavati Junior College, Narsanapeta. Now I am discussing about the topic fuel cells and corrosion of metals. ఇక్కడ మనకు వచ్చేసరికి టాపిక్ ఈ రోజు తీసుకున్నట్లయితే ఫ్యూయల్ సెల్స్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్యూయల్ సెల్స్ అండ్ కోరిజన్ అంటే మెటల్ అంటే లోహాల్లో జరిగినటువంటి కోరిజన్ అంటే లోహ క్షయం అంటాము. ఫ్యూయల్ సెల్స్ అంటే ఇంధన ఘటాలని చెప్తాం. అయితే దీనిలోకి వచ్చేసరికి మనకి ఫ్యూయల్ సెల్స్లోకి వచ్చేసరికి వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్యూయల్ సెల్ ఇన్ ప్రీవియస్ క్లాస్ అంటే మనం ప్రీవియస్ క్లాస్లోకి వచ్చేసరికి ఆల్రెడీ గాల్వానిక్ సెల్ అంటే గాల్వానిక్ సెల్ కోసం చెప్పడం జరిగింది. దాంతోపాటు గాల్వానిక్ సెల్ని యూజ్ చేసుకొని బ్యాటరీస్ ఏ విధంగా మనకి పనిచేయడం అనేది బ్యాటరీస్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనకి ఐపీఏ పర్పస్లో మనకి ఫ్యూయల్ సెల్ కూడా అడగడం జరుగుతుంది అనమాట. అయితే మనకి ఇక్కడ ఫ్యూయల్ సెల్స్ అంటే ఇక్కడ ఏంటి జనరల్గా అంటే ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాడు చూడండి, గాల్వానిక్ సెల్స్ దట్ ఆర్ డిజైన్ టు కన్వర్ట్ ద ఎనర్జీ ఆఫ్ కంబషన్ ఆఫ్ ఫ్యూయల్స్ లైక్ హైడ్రోజన్, మీథేన్, మిథనాల్ ఎట్సెట్రా డైరెక్ట్లీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఆర్ కాల్డ్ ఫ్యూయల్ సెల్స్ అన్నాడు. అంటే జనరల్గా మనము ఇక్కడ ఏమన్నాడు హైడ్రోజన్, మీథేన్, మిథనాల్ అంటే ఇక్కడ హైడ్రోజన్, మీథేన్, మిథనాల్ వంటి ఫ్యూయల్స్ అంటే ఇంధనాలు. జనరల్గా ఫ్యూయల్ అంటే ఏంటి ఇంధనం. అలాంటి ఫ్యూయల్స్ అనేవి మండించినప్పుడు దహనం అంటే ఇక్కడ ఏంటన్నాడు కంబషన్ అంటే మండించేటప్పుడు వాటి నుండి డైరెక్ట్గా ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది రిలీజ్ అయితే దాన్ని ఏమంటామంటే ఫ్యూయల్ సెల్స్. ఫ్యూయల్ సెల్స్ అనేవి ఏంటి గాల్వానిక్ సెల్స్ దట్ ఆర్ డిజైన్డ్ అంటే జనరల్గా మనకి గాల్వానిక్ సెల్స్ అనేవి అరేంజ్ చేసేటప్పుడు అంటే గాల్వానిక్ ఘటాల కోసం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో దాని ఎక్స్ప్లెనేషన్ చెప్పడం జరిగింది. వాటిలో ఏమవుతుంది డైరెక్ట్గా ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే కెమికల్ ఎనర్జీ. జనరల్గా గాల్వానిక్ సెల్ ఏమవుతుంది కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది బై యూజింగ్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ రియాక్షన్స్ అంటే ఆక్సీకరణ క్షయకరణ చర్యల ఆధారంగా మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అయితే ఇందులో ఏం చెప్పాడు గాల్వానిక్ సెల్స్ దట్ ఆర్ డిజైన్ టు కన్వర్ట్ ద ఎనర్జీ ఆఫ్ కంబషన్ ఆఫ్ ఫ్యూయల్స్ లైక్ హైడ్రోజన్, మీథేన్, మిథనాల్ ఎట్సెట్రా డైరెక్ట్లీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఆర్ కాల్డ్ ఫ్యూయల్ సెల్స్. అంటే వీటిలో డైరెక్ట్గా ఏవైతే మీథేన్, మిథనాల్ నెక్స్ట్ హైడ్రోజన్ అనేవి మండించేటప్పుడు డైరెక్ట్గా ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయితే వాటిని ఏమంటామంటే ఫ్యూయల్ సెల్స్ ఆర్ ఇంధన ఘటాలు. అంటే వీటిని ఏమంటామో ఇంధన ఘటాలని చెప్పడం జరుగుతుంది. అయితే మరి జనరల్గా ఈ ఫ్యూయల్ సెల్స్ అనేవి ఎక్కువగా అంటే ఇవి అంటే వీటిలో ఉన్నటువంటి హైడ్రోజన్, ఆక్సిజన్ అంటే ఇంధన ఘటాల్లో ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ అనేవి తీసుకొని ఏ విధంగా దీని యొక్క ప్రాసెస్ అనేది జరుగుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానికి ఇక్కడ మనం బెస్ట్ ఎగ్జాంపుల్గా ఏం తీసుకోవచ్చు అంటే H2O2 ఫ్యూయల్ సెల్స్ అంటే హైడ్రోజన్, ఆక్సిజన్ ఫ్యూయల్ సెల్స్ అనమాట. సీ దిస్ డయాగ్రామ్ అంటే ఒకసారి మనం ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే H2 గ్యాస్ అంటే హైడ్రోజన్ గ్యాస్ ప్యూర్ H2 గ్యాస్ని ఒకవైపు నుండి పంపించారు, అలాగే O2 గ్యాస్ని ఒకవైపు నుండి పంపించడం జరిగింది. అలాగే దీనిలోకి వచ్చేసరికి సెంట్రల్గా రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ అంటే H2O ఒక సైడ్ కాలం పెట్టడం జరిగింది. అలాగే యాక్వస్ ఎలక్ట్రోలైట్ అంటే దీనిలో ఉన్నటువంటి ఒక యాక్వస్ అంటే ఒక జల ద్రావణం అనమాట. అంటే ఒక ఎలక్ట్రోలైట్ ద్రావణం అనేది దీనిలోకి అరేంజ్ చేయడం జరిగింది అనమాట. అంటే జల విద్యుత్ విశ్లేషణ అంటాం దాన్ని. ఆ యాక్వస్ ఎలక్ట్రోలైట్ అనేది సెంటర్ పాయింట్లో సోడియం హైడ్రాక్సైడ్ అనమాట యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. అయితే దీని ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నట్లయితే ఇన్ ద సెల్ H2O2 H2 అండ్ O2 అంటే హైడ్రోజన్, ఆక్సిజన్ అనమాట. H2 and O2 are bubbled through porous carbon electrodes placed in concentrated aqueous NaOH solution. Concentrated means అంటే దాని యొక్క కాన్సన్ట్రేషన్ దాని యొక్క గాఢత అనేది ఎక్కువగా ఉన్నటువంటి ఒక సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని అంటే సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఇచ్చాడు. ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఇందులో ఏంటి సెల్లోని కాన్సన్ట్రేటెడ్ NaOH సొల్యూషన్ అనేది ఉంచినటువంటి కార్బన్ ఎలక్ట్రోడ్స్ అంటే కార్బన్ ఎలక్ట్రోడ్ పైన పంపించినటువంటి
హైడ్రోజన్ ఆక్సిజన్ వాయువులని బబుల్ అంటే దీని సెంటర్లో అరేంజ్ చేయడం జరుగుతుంది అనమాట. దీంట్లో ఏమన్నాడు, thus in the cell H2 and O2 are bubbled through porous carbon electrodes placed in concentrated aqueous NaOH solution. దీని సెంటర్లో కార్బన్తో మనకి ఏదైతే మనకి కార్బన్ ఎలక్ట్రోడ్స్ పైన పంపిస్తూ H2O2ని దీనిలో యాక్వా సొల్యూషన్తో పంపించడం జరుగుతుంది అని చెప్పాడనమాట. అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ వాయువులని పంపించాడనమాట. దీనిలోది కాన్సన్ట్రేట్ NaOH సొల్యూషన్లో ఉంచినటువంటి కార్బన్ ఎలక్ట్రోడ్స్ పైన ఈ H2O2ని పంపించడం జరిగింది. ఒకవైపు H2 ఇంకోవైపు O2 అనమాట. అయితే దీనిలోకి వచ్చేసరికి జనరల్గా కెటలిస్ట్స్ అనమాట. అంటే ఇక్కడ ఇచ్చాడు కెటలిస్ట్స్ లైక్ ఫైనల్లీ డివైడెడ్ ప్లాటినం ఆర్ పెల్లైడియం. జనరల్గా మనకి నెంబర్ ఆఫ్ కెటలిస్ట్స్ అనేవి అంటే ఉత్ప్రేరకాలు అంటాం, నెంబర్ ఆఫ్ ఉన్నాయి. వాటిలోకి వచ్చేసరికి ప్లాటినం ఆర్ పెల్లైడియం అంటే ప్లాటినం కానీ పెల్లాడియం కానీ ఆ ప్లాటినం లేదా పెల్లాడియం మెటల్స్ని ఎలక్ట్రోడ్స్తో ఉంచి వాటి యొక్క అంటే ఎలక్ట్రోడ్స్లో ఈ ప్లాటినం ఆర్ పెల్లాడియం మెటల్స్ని యూజ్ చేస్తాం. ఎందుకు యూజ్ చేస్తామంటే ఇంక్రీజింగ్ ద రేట్ ఆఫ్ ఎలక్ట్రోడ్ రియాక్షన్స్. అంటే రేట్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ అంటే ఎలక్ట్రోడ్ యొక్క రియాక్షన్స్ని ఇంక్రీజ్ చేయడానికి యూజ్ చేస్తాం. దీనిలో ఏమన్నాడు, కెటలిస్ట్స్ లైక్ ఫైనల్లీ డివైడెడ్ platinum or palladium is incorporated into the electrodes for the increasing of the rate of electrode reactions. అంటే దీనిలో ఏవైతే మనకి ఉత్ప్రేరకాలు ప్లాటినం పెల్లాడియం ఉత్ప్రేరకాలు ఉన్నాయో వాటిని ఒక చిన్న సూక్ష్మ విభాజితం అంటాం, దాన్ని ఒక ప్లేట్ అనమాట. అలాంటి దానిలో ఈ ఎలక్ట్రోడ్స్ని రేట్ ఆఫ్ రియాక్షన్ అనమాట, అంటే ఇక్కడ రేట్ ఆఫ్ ఎలక్ట్రోడ్ రియాక్షన్ ఇంక్రీజ్ అవ్వడానికి సెట్ చేయడం జరుగుతుంది. అది మనకి నెక్స్ట్ అనమాట. అయితే దీనిలోకి వచ్చేసరికి వీటిలో జరిగినటువంటి ఎలక్ట్రోడ్ రియాక్షన్స్ ఏ విధంగా ఉంటాయి అంటే జనరల్గా మనకి ఎలక్ట్రోడ్ రియాక్షన్స్ అనేవి ఇప్పుడు మనకి ఎలక్ట్రోలైసిస్లో ఏం జరుగుతుంది, ఆనోడ్ దగ్గర కాథోడ్ దగ్గర అంటే ఆనోడు కాథోడ్లో ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ అనేవి ఏ విధంగా జరుగుతాయి అనేది మనకి ప్రతి దగ్గర మనం ప్రీవియస్ క్లాస్లో బ్యాటరీస్ దగ్గర కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. మరి ఆనోడ్ దగ్గర ఏం జరుగుతుంది, ఆక్సిడేషన్, కాథోడ్ దగ్గర ఏం జరుగుతుంది, రిడక్షన్ అనమాట. మరి ఆ రియాక్షన్స్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఒకసారి ఇక్కడ అట్ క్యాథోడ్ అన్నాడు, అంటే క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుంది, రిడక్షన్. మరి ఇందులో ఏం తీసుకున్నాడు, ఆక్సిజన్ తీసుకున్నాడు. ఆక్సిజన్ తీసుకొని 2 moles ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ వేస్తే మనం జనరల్గా ఆక్సిడేషన్ రిడక్షన్ దగ్గర ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ గెయిన్ అవుతాయి. అంటే ఆక్సిజన్కి 2 moles ఆఫ్ H2O పంపిస్తూ ప్లస్ 4 ఎలక్ట్రాన్స్ యాడ్ చేయడం వల్ల ఏమొచ్చింది, 4 OH- వచ్చింది. అలాగే అట్ యానోడ్ దగ్గర ఏమైంది, ఆక్సిడేషన్ దగ్గర ఏమవుతుంది, H2 అంటే H2 గ్యాస్కి ఇక్కడ అంటే మనకి ఇక్కడ ఏముంది, ఆనోడ్ కాథోడ్ దగ్గర హైడ్రోజన్ గ్యాస్ పంపిస్తున్నాము, కాథోడ్ దగ్గర ఆక్సిజన్. మరి ఇక్కడ రియాక్షన్ దగ్గర కూడా అదే చూపించాడు. కాథోడ్ దగ్గర ఆక్సిజన్ అనేది వాటర్ మాలిక్యూల్ ప్లస్ 4 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేయడం వల్ల 4 OH- మారిందనమాట. నెక్స్ట్ ఆనోడ్, అది కాథోడ్ దగ్గర. ఆనోడ్ దగ్గర ఏమైంది, ఆక్సిడేషన్ జరగడం వల్ల 2 moles ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ అనేది 4 moles ఆఫ్ OH- రియాక్షన్ జరగడం వల్ల 2H2 అంటే ఇక్కడ 4 H2O మాలిక్యూల్స్ ఫామ్ అవుతూ లాస్ ఆఫ్ 4 ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వడం జరిగిందన్నమాట. మరి టోటల్ రియాక్షన్ తీసుకున్నట్లయితే ఈ టోటల్ రియాక్షన్లో మనకు వచ్చేసరికి ఇక్కడ రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఉండే 4 OH- 4 OH- క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఉండే రియాక్టెంట్స్లో ఉండే 4 ఎలక్ట్రాన్స్కి ప్రొడక్ట్స్లో ఉండే 4 ఎలక్ట్రాన్స్కి క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ రియాక్టెంట్స్లో ఉండే 2 moles ఆఫ్ H2Oలు ఇక్కడ 4 moles ఉంటే అందులో 2 moles క్యాన్సిల్ అయితే 2 moles ఆఫ్ H2O అనేది మిగులుతుందండి. మరి టోటల్ రియాక్షన్ని మనం ఓవరాల్ రియాక్షన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఏమవుతుంది, ఇక్కడ ఏముంది, దీనిలోని టోటల్ రియాక్షన్ 2H2 ఫస్ట్ ఆక్సిజన్ అయినా రాయొచ్చు అనమాట. 2H2 అంటే ఆనోడ్ దగ్గర ఉన్నటువంటి 2H2 ప్లస్ కాథోడ్ దగ్గర ఉన్నటువంటి రియాక్టెంట్ O2. ఇక్కడ ఏమీ లేవు కదా, యారో మార్క్ పెడతాము, యూజ్లెస్ట్ పెడుతూ ఇక్కడ ఏం మిగిలింది 2H2 అంటే టోటల్ ఓవరాల్ రియాక్షన్ అనేది ఏమొచ్చింది, 2H2 ప్లస్ O2 ఈజ్ యూజ్లెస్ టు 2H2 అనేది ఓవరాల్ రియాక్షన్ ఇన్ ఫ్యూయల్ సెల్. అంటే ఫ్యూయల్ సెల్లో H2O2 ఫ్యూయల్ సెల్లో వచ్చినటువంటి ఓవరాల్ ఎలక్ట్రోడ్ రియాక్షన్ ఈజ్ అబ్జర్వ్డ్ గివెన్. అప్పుడు ఏముంది 2H2 ప్లస్ O2 గివ్స్ రైజ్ టు 2H2.
అయితే మనకి జనరల్గా ఇది మనకి సెల్ రియాక్షన్స్ అనేవి కంటిన్యూస్గా, అంటే రియాక్టెంట్స్ అనేవి ఉన్నంత వరకు మనకి రియాక్షన్ అంటే ఈ క్రియాజనకాలు అంటారు. ఆ రియాక్టెంట్స్ ఉన్నంత వరకు రియాక్షన్ కంటిన్యూస్గా జరగడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ దీని యొక్క మనకి దీనిలోకి వచ్చేసరికి ఎఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే దాని యొక్క దక్షత అంటాం, ఉష్ణ దక్షత, విద్యుత్ దక్షత అంటాం. ఆ దక్షత అనేది దీనిలో ఈ ఫ్యూయల్ సెల్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అదే జనరల్గా మనకు తీసుకుంటే థర్మల్ ప్లాంట్లో తక్కువగా ఉంటుంది, ఫ్యూయల్ సెల్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అయితే వీటి యొక్క ఫ్యూయల్ సెల్ యొక్క దీని యొక్క ఎఫిషియన్సీ పెంచడం కోసం అన్నమాట మనం ఎలక్ట్రోడ్స్కి అంటే కెటలిస్ట్, నెక్స్ట్ అందులో యూజ్ చేసినటువంటి ఎలక్ట్రోలైట్స్ అనేవి కాస్త అంటే ఎక్కువ బెటర్ ఆపర్చునిటీ ఉన్నటువంటి వాటిని యూజ్ చేయాలన్నమాట. అంటే వీటిలో బెటర్ ఎలక్ట్రోలైట్స్ యూజ్ చేయడం వల్ల మనకి నెక్స్ట్ బెటర్ కెటలిస్ట్ యూజ్ చేయడం వల్ల రియాక్షన్ అనేది స్పీడ్గా జరగడం జరుగుతుంది అన్నమాట. అయితే వీటిని ఎక్కువగా మనము ఆటోమొబైల్స్లో కూడా యూజ్ చేయొచ్చు. అయితే దీనివల్ల మనకి ఎటువంటి పొల్యూషన్ అనేది ఉండదన్నమాట. ఇక్కడ ఇచ్చాడు కూడా ఫ్యూయల్ సెల్స్ ఆర్ పొల్యూషన్ ఫ్రీ అని, అంటే వీటిలో పొల్యూషన్ అనేది చాలా తక్కువగా జరుగుతుంది. నెక్స్ట్ ఇది ఫ్యూచర్లో కూడా దీన్ని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే అదర్ పర్పస్లో దీన్ని ఎక్కువగా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. దీని యొక్క ఇంపార్టెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఇది మనకు ఐపీఏ పర్పస్లో 4 మార్క్స్ క్వశ్చన్ కింద ఎక్కువగా అడగడం జరుగుతుంది. 2 మార్క్స్లోనైనా డెఫినేషన్ అయినా సరే అడగచ్చు. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ కాంపిటేటివ్లో కానీ H2O2 ఫ్యూయల్ సెల్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ క్లాస్ అన్నమాట. అయితే ఇందులోకి వచ్చేసరికి నెక్స్ట్ టాపిక్ ఇందులో ఏం చెప్పాము, కోరిజన్ అంటే లోహ క్షయం, అంటే మనకి మెటల్స్లో జరిగినటువంటి మెటల్ కోరిజన్ అనమాట. అంటే కోరిజన్ తీసుకున్నట్లయితే ఇది కూడా వన్ ఆఫ్ ది క్వశ్చన్ ఇన్ ఐపీఏ పర్పస్లో ఇది కూడా ఒక క్వశ్చన్ అనమాట. అయితే దీనిలోకి వచ్చేసరికి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కోరిజన్ అంటే ఏంటనేది మనకి తెలియాలన్నమాట. ఇక్కడ ఇచ్చాడు కోరిజన్ ఆఫ్ మెటల్ స్లోలీ కోట్స్ ఆఫ్ సర్ఫేస్ ఆఫ్ మెటాలిక్ ఆబ్జెక్ట్స్ విత్ ఆక్సైడ్స్ ఆర్ అదర్ సాల్ట్స్ ఆఫ్ ది మెటల్స్ అన్నాడు. జనరల్ ఇక్కడ ఏమన్నాడు, కోరిజన్ ఆఫ్ మెటల్ స్లోలీ కోట్స్ ఆఫ్ సర్ఫేస్ ఆఫ్ మెటాలిక్ ఆబ్జెక్ట్స్ విత్ ఆక్సైడ్స్ ఆర్ అదర్ సాల్ట్స్ ఆఫ్ ది మెటల్స్. అంటే లోహాలు లేదా లోహ వస్తువుల యొక్క అంటే లోహపు ఆక్సైడ్ల పైన పూతలాగా వస్తాయి అన్నమాట. నెమ్మదిగా పూతగా ఏర్పడితే దాన్ని ఏమంటామంటే కోరిజన్ అంటాం. అంటే లోహ వస్తువుల యొక్క ఉపరితలం పైన లోహపు ఆక్సైడ్స్ అనమాట, మెటాలిక్ ఆక్సైడ్స్ అనేవి నెమ్మదిగా పూతలాగా స్లోలీ కోట్స్ అన్నాడు, నెమ్మదిగా పూతలాగా ఏర్పడితే దాన్ని ఏమంటామంటే కోరిజన్ అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. అయితే జనరల్గా మనకి ఇవి ఎక్కువగా మనకి మినరల్స్ అనమాట. అంటే వీటిలో ఏమన్నాడు, అదర్ సాల్ట్స్ ఆఫ్ ది మెటల్స్ అంటే ఎక్కువగా దీనిలోకి వచ్చేసరికి దీస్ ఆర్ జనరల్లీ ద సేమ్ యాజ్ ది కాంపౌండ్స్ ఆఫ్ దేర్ మినరల్స్. అంటే ఖనిజాలపైన ఎక్కువగా మనకి లోహాల యొక్క ఖనిజ సమ్మేళనాలు వీటిలో ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సమ్మేళనాలు సాధారణంగా లోహాల ఖనిజ సమ్మేళనాలుగా ఉంటాయి అన్నమాట జనరల్గా. అయితే ఎగ్జాంపుల్ ఆఫ్ కోరిజన్ తీసుకున్నట్లయితే ద రస్టింగ్ ఆఫ్ ఐరన్ అంటే ఇనుము తుప్పుపట్టడం అని చెప్తాము. నెక్స్ట్ టార్నసింగ్ ఆఫ్ సిల్వర్ అంటే మనకి సిల్వర్ అంటే జనరల్గా రాగి అంచుల పైన జనరల్గా ఏవైనా మనకి సిల్వర్ ప్లేట్స్ అంటాము, రాగి ప్లేట్స్ తీసుకుంటే ఆ రాగి ప్లేట్స్ పైన మనకి ఏమవుతుంది, ఆకుపచ్చని పూతలాగా వస్తుంది అనమాట. ఆ పూత జనరల్గా ఏంటి, కాపర్ కార్బొనేట్ అనమాట. రాగి అంటే కాపర్ కదా, కాపర్ కార్బొనేట్ యొక్క పూత అనేది రావడం జరుగుతుంది. అయితే దీనిలోకి వచ్చేసరికి రస్టింగ్ ఆఫ్ ఐరన్ అంటే ఇనుము తుప్పు పట్టడం అంటే జనరల్గా ఏంటి, ఐరన్ ఆక్సైడ్గా ఫామ్ అవుతుంది. అదే సిల్వర్ అనేది మనకి కాంతిహీనం అవుతుంది అనమాట. అంటే సిల్వర్ అనేది ఏమవుతుంది, టార్నిషింగ్ ఆఫ్ సిల్వర్ అంటే సిల్వర్ యొక్క కలర్ అనేది తగ్గుతుంది. అంటే దానికి కారణం ఏంటి, జనరల్గా మనం ఇక్కడ ఈ సిల్వర్ యొక్క కలర్ అంటే ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు, ద రస్టింగ్ ఆఫ్ ఐరన్ అంటే ఇనుము తుప్పు పట్టడము, టార్నిషింగ్ ఆఫ్ సిల్వర్ అంటే సిల్వర్ పైన మనకి పూతలాగా అంటే కాంతిహీనం అవడం, సిల్వర్ ఆక్సైడ్ ఫామ్ అవడము. నెక్స్ట్ ఏమైనా రాగి ప్లేట్ల పైన వచ్చేసరికి ఏమవుతుంది, దీనిలోని రాగి ప్లేట్ పైన వచ్చేసరికి గ్రీన్ కలర్లోకి లేయర్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. జనరల్గా మనం ఇంట్లో కూడా వాడతాం కదా, అది ఒక రకమైనటువంటి కోరిజన్ ఆఫ్ మెటల్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్
ఏవైనా మనము బిల్డింగ్స్ కానీ, ఏవైనా షిప్పులకు కానీ, బ్రిడ్జిలకు కానీ మెటాలిక్ ఆబ్జెక్ట్స్ ఏవైనా తయారు చేసేటప్పుడు అవి కూడా మనకి మెటాలిక్ కోరిజన్ ఫామ్ అవ్వడం అనేది, అంటే కోరిజన్ జరగడం చూస్తాం అన్నమాట. అయితే దీని కోరిజన్ వల్ల మనకి మ్యాక్సిమం అనేది నష్టమే ఎక్కువగా, మనకి ఇండస్ట్రీ పర్పస్లకు వచ్చేసరికి ఎక్కువ నష్టం అనేది జరగడం జరుగుతుంది. అయితే దీనిలో మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ కోరిజన్ ఈక్వల్ టు కోరిజన్ ఈజ్ ద రస్టింగ్ ఆఫ్ ఐరన్. రస్టింగ్ ఆఫ్ ఐరన్ అంటే ఇనుము తుప్పు పట్టడం. టార్నసింగ్ ఆఫ్ సిల్వర్ అంటే సిల్వర్ అనేది కాంతిహీనం అవ్వడం, అది మనకి ఎగ్జాంపుల్. దాంతోపాటు మనము కాపర్ కార్బొనేట్ కోసం మనం రాయొచ్చు అన్నమాట. కాపర్ అంటే జనరల్గా రాగి, ఆ రాగి అంచుల పైన పూత పోదిమని కూడా మనం రాయొచ్చు. అయితే జనరల్గా మనకి అట్మాస్ఫియర్ ఆక్సిజన్ అన్నమాట, అంటే వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ యూజ్ చేసుకొని వాటిలో ఏ విధంగా ఈ రస్టింగ్ ఆఫ్ ఐరన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది మనము ఒక రియాక్షన్ రూపంలో కూడా మనం రాయొచ్చు. అయితే దానికి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే జనరల్గా మనకి ఎగ్జాంపుల్ అంటే రస్టింగ్ ఆఫ్ ఐరన్ దేన్నైనా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అందులో రస్టింగ్ ఆఫ్ ఐరన్ తీసుకున్నట్లయితే కోరిజన్ ఆఫ్ ఐరన్ ఇన్ అట్మాస్ఫియర్ కన్నాడంటే వాతావరణంలో ఉన్నటువంటి ఐరన్ అనేది ఏ విధంగా లోహక్షయం అంటే కోరిజన్ జరుగుతుందో అబ్జర్వ్ చేయమన్నాడు. దానిలో జనరల్గా మనకు ఆక్సిడేషన్ రియాక్షన్, ఆక్సిడేషన్ అంటే ఆనోడ్ దగ్గర, రిడక్షన్ అంటే కాథోడ్ దగ్గర చెప్పాం కదా. మరి ఆక్సిడేషన్ అంటే ఇక్కడ జనరల్గా మనము ఐరన్ అంటే ఇనుము Fe, మరి ఐరన్ అనేది ఎలా మారుతుంది, Fe2+ అంటే ఆక్సిడేషన్ వల్ల ఏమవుతుంది, లాస్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్. లాస్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్, ఐరన్ అనేది Fe2+ కన్వర్ట్ అయ్యింది అనమాట. అదే రిడక్షన్ తీసుకుంటే ఆక్సిజన్ అనేది గెయిన్ ఆఫ్ 4 హైడ్రోజన్ ఎలిమెంట్స్, నెక్స్ట్ 4 ఎలక్ట్రాన్స్ తీసుకుంటే ఏమొచ్చింది, 2 H2O మాలిక్యూల్స్ అనేది ఫామ్ అయ్యింది. మరి దీని నుండి ఓవరాల్ రియాక్షన్ రాయొచ్చు. జనరల్గా మరి అట్మాస్ఫియర్ ఆక్సిడేషన్ ఏ విధంగా జరుగుతుందని చూస్తే 2 moles ఆఫ్, అంటే జనరల్గా మనం ఇక్కడ 1 mole తీసుకున్నాం కదా, 2 moles తీసుకున్నప్పుడు 2 Fe2+ వస్తూ ప్లస్ 2 H2O ప్లస్ హాఫ్ O2 అంటే ఆక్సిజన్, అంటే అట్మాస్ఫియర్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ టు Fe2O3 అంటే హెమటైట్ అని చెప్తాం కదా, ప్లస్ 4H+. ఇది అట్మాస్ఫియర్ ఆక్సిడేషన్ అనమాట. అంటే వాతావరణంలో జరిగినటువంటి ఆక్సిడేషన్ ప్రాసెస్లో మనకి ఏం ఫామ్ అవుతుంది, Fe2O3 అంటే మనకి ఈ Fe2O3గా మారడం అనేది ఇది కూడా మనకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ రియాక్షన్ అనమాట. అంటే దీనిలో ఆక్సిడేషన్ ఏ విధంగా జరిగింది, రిడక్షన్ ఏ విధంగా జరిగింది, అట్మాస్ఫియర్ ఆక్సిజన్ అనేది ఏ విధంగా యూజ్ చేసుకొని కాంపౌండ్ ఫామ్ చేసింది, అంటే ఏ విధంగా కోరిజన్ అనేది జరిగింది అనేది మనం ఒక డయాగ్రామ్ రూపంలో కూడా చూపించవచ్చు, లేదా మనము దీని ఒక రియాక్షన్ రూపంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. దీనిలో ఆక్సిడేషన్, రిడక్షన్. ఆక్సిడేషన్ అనేది ఇక్కడ Fe అంటే Fe2+ ఫెర్రస్ అంటే ఫెర్రస్గా మారింది. నెక్స్ట్ ఆక్సిజన్ అనేది ఏమైంది, వాటర్ మాలిక్యూల్స్ని ఫామ్ చేసింది అనమాట. అయితే దీనిలోకి వచ్చేసరికి 2 moles ఆఫ్ Fe2+ ఫెర్రస్ అనేది మనకి ఇక్కడ Fe2O3గా కన్వర్ట్ అయింది బై యూజింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ అండ్ ఆక్సిజన్ గ్యాస్ ఇన్ అట్మాస్ఫియర్. వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ గ్యాస్ని యూజ్ చేసుకుని Fe2O3గా కన్వర్ట్ అయింది. ఇది ఈరోజు క్లాసు. రేపు నెక్స్ట్ క్లాస్లోకి వచ్చేసరికి ఇంకొక కొత్త టాపిక్ అనేది చెప్పడం జరుగుతుంది. నమస్తే.